బాబా ఈసారి బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఈ మహాశివరాత్రి పండుగ ఎలా ఉంది? అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లు కానీ ఎట్లా జరిగింది? బాగుంది బాగుంది బాగుంది. ఏం గమనించారు? ఏంటి అంటే జనాలు బాగా కలచడం, బాగా వంట గింటలు బాగా చేయడం, బాగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ప్రసాదాలు కానీ దర్శనం ఫ్రీగా పోయింది మాకు బాగా. ఈసారి ఎట్లా ఉందండి? ఈసారి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వస్తువులు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, చాలా బాగా అన్ని డెవలప్ అయింది బాగుంది. అంటే ఎక్కడ కూడా విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు అట్లాంటి ఏమి లేకుండా మొత్తం అందరినీ ఒకటే భక్తుల్లాగా అందరూ సాధారణంగా పోయింది. సాధారణంగా పోయింది, బాగుంది. బాగా చూడడం దేవాలయాన్ని బాగా చూపించారు. స్వామిని బాగా అందంగా బాగుంది. గతం మీద బాగుంది అనుకోవచ్చు అంటారు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది. ఏర్పాట్లు ఏం బ్రహ్మాండంగా ఉందంటారు? అంటే అప్పుడు మేము 5 ఏళ్ళు అవుతుంది సేవకు రాబట్టి, ఈ సంవత్సరం ఉంది సేవకు అందరూ సేవ సేవ సంతోషంగా ఉన్నారా? చాలా సాక్షాత్తు మల్లికార్జునుడి సేవ చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. 9 రోజుల మేము ఏ ఊరు నుంచి వచ్చారు? మాది మదనంతపురం, అనంతపురం, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా నుంచి వచ్చారు. కొల్లిమల మండలం, నంద్యాల జిల్లా. అందరూ సాటిస్ఫై. హర హర మహాదేవ్. శంభో శంకర. గడిచిన 10 రోజులుగా ఒకవైపు బ్రహ్మోత్సవాలు, మరోవైపు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలో అన్నప్రసాదం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని అడిగినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. భోజన ఏర్పాట్లు మాత్రం చాలా దివ్యంగా చేశారు. ఏ టైంలో వెళ్ళినా కూడా ఎవరు విసుక్కోకుండా భోజనాలు పెట్టడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ అడిగినా ఎన్నిసార్లు అడిగినా కూడా భోజనం పెట్టి వాళ్ళ అంటే ఎంత మనం కష్టపడ్డా కూడా లేదా దైవ దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆత్మారాముని శాంతింపజేసుకోవడం అనేది చాలా కామన్గా మనం చెప్పుకుంటాం. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా నాణ్యతకు తగ్గకుండా ఒకవైపు పప్పు కానివ్వండి, మరోవైపు వైట్ రైస్ కానివ్వండి, లేదా సాంబార్ కానివ్వండి, అంతా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు, దివ్యంగా ఉందని చెప్తున్నారు. సార్ ఎట్లుంది సార్? రుచి ఎలా ఉంది? సూపర్ ఉంది సార్, సూపర్ బాగుందా? బాగుంది సార్. గతంతో పోలిస్తే కొంత బాగుంది అనుకోవచ్చు అంటారా? ఏర్పాట్ల విషయంలో బాగుంది సార్, ఇప్పుడు బాగుంది. దర్శనం చేసుకున్నారా? అయిపోయింది సార్. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగింది సార్. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా సార్? బాగున్నాయి సార్, బాగా చేశారా? సూపర్ ఉన్నాయి సార్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అన్నప్రసాదం అయితేనేంటి, లేకపోతే దర్శనం అయితేనేంటి, లేదా పారిశుధ్యం, ఎస్పెషల్లీ పారిశుధ్యం అయితేనేంటి, చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆచితూచి వ్యవహరించి, ఒకవైపు దేవాలయ అధికారులు కానివ్వండి, లేకపోతే మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు కానివ్వండి, అవన్నీ కూడా చాలా శిరోధార్యంగా ఈ రోజున మేము ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వచ్చినా సుమారుగా సమయం దాదాపు 4 గంటలు కావస్తుంది. మధ్యాహ్నం 4 గంటలు అవుతున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ టైంకు ఏ సమయంలో వచ్చినా కూడా భోజనం ఏర్పాట్లు అయితే చక్కగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ దిస్ ఇయర్ ఫెసిలిటీస్ ఆర్ దేవస్థాన్ టెంపుల్ సైడ్. హౌ టు ఫీల్ యూ సార్? Actually, these facilities we have come here first time, so we never been here before. The facilities and all the arrangements and even the Annaprasadam was absolutely very fine, and we were very delighted to see this kind of facilities here. And we have been going to every Bara Jyotirlinga every year. So each year we are trying to go one Shivalinga. So this is my mother and all we are all family. Yes. సో అమ్మ చిన్న పిల్లలతో సహా వచ్చారు. ఎట్లా ఉంది? అంటే మంచి ఉండదు, అన్ని మంచి ఉండదు. దర్శన్ ఏక నంబర్ పోయాను. ఎక్కడి నుంచి అమ్మ? మహారాష్ట్ర. We belong to पुणे महाराष्ट्र से है. How to feel sir? How to feel this temple? नहीं बहुत अच्छा लगा हमको. दर्शन के लिए इधर आए हम लोग. हमको बहुत अच्छा भगवान का दर्शन हो गया. हम बहुत सेटिस्फाइड है. और मंदिर का पूरा व्यवस्था बहुत अच्छा है. प्रसाद अच्छा है, कोई गड़बड़ नहीं, सब अच्छा है. Yeah, we would like to thanks to all the AP governments and the organizers of the temples. So we are very thankful to them. They have arranged such a good in manner all the facilities, and people are very friendly here. And they are helpful in nature. Whenever we are asking them any help, they are ready to help us. And we are very happy to come here, and we like to tell all our friends and other people to come and visit here. Definitely. How to feel amma? Ante agga bela undadu, chinna bela undadu. Andaru chinna pillato vachana chala satisfaction. Vachana be. Hara hara Mahadev. Hara hara. Thank you.
శైవ క్షేత్రమైన శ్రీశైలం దర్శనం అనంతరం కూడా భక్తులందరూ కూడా కొంత ప్రశాంతంగా విడిదిలాగా అంటే శంకర వనం అంటూ ఒక చిన్న గార్డెన్ మనం చూస్తున్నాం. ఈ ఆలయానికి అతి దగ్గర సమీపంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా సాయంత్రం పూట కొంత అలా ప్రశాంతంగా ఈ వనంలో సేద తీరేందుకు ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఆలయ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే తిరుమలలో గనక స్వామివారికి నివేదించే ఫల పుష్పాలు పుష్పాలంకరణకు సంబంధించినటువంటి గార్డెన్స్ అయితే ఎంత సుందరంగా ఉంటుందో అలాగే ఈ శంకర వనం కూడా అంతే అందంగా సుందరంగా పిల్లలతో అందరూ ఆహ్లాదకరంగా వచ్చి కొంత సేద తీరి అంటే దర్శనం అనంతరం కూడా ఇక్కడ కొంత సేద తీరి వాళ్ళ బడలిక కానివ్వండి లేకపోతే వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ మర్చిపోయే విధంగా ఈ వనాన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నారు ఆలయ అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి అధికారులు మనం చూడొచ్చు చాలా చక్కగా అంటే కొంతమంది కుటుంబాలు వచ్చి ఎక్కడ ఉండాలో తెలియక ఒకవేళ వాళ్ళ కనుక వసతి కనుక దొరక్కపోయినట్లయితే ఆ వసతి దొరకని పక్షంలో కూడా ఇలాంటి శంకరవనం లాంటి ఇలాంటి మంచి ప్రదేశంలో వచ్చి చక్కగా కూర్చుని సేద తీరి చూడండి మనం చూడొచ్చు చక్కగా క్షేత్రం ఒకవైపు అక్కడ కనపడుతుంది, కోనేరు కూడా కనిపిస్తుంది. ఇటువైపు మాత్రం శంకరవనం ఎక్కడ చూసినా కూడా శివనామస్మరణతో శివుని యొక్క ఓంకారంతో ఆ చెట్టులో దాని మొదల నుంచి కూడా ఓంకారాన్ని చూపిస్తూ ఈ వనాన్ని చక్కగా సుందరంగా తీర్చిదిద్దుతున్న క్రమం మనం ఇక్కడ నుంచి దేవాలయానికి సంబంధించినటువంటి కోనేరు కానివ్వండి లేకపోతే ఆ ఘాట్ రోడ్డు కానివ్వండి మొత్తం అన్నీ కూడా చాలా దగ్గరగా చూడొచ్చు. చాలా వ్యూ కూడా చాలా బాగుండే విధంగా ఈ శంకరవనాన్ని ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది. Please subscribe to Leo News for more videos.